అందరికీ ఎక్కువగా ఉండే సందేహం ఏంటంటే, మనం వాడిన బట్టలు గానీ, మన పిల్లలు వాడిన బట్టలు గానీ వేరే వాళ్ళకి ఇవ్వచ్చా అనేది. బట్టలు లేని వాళ్ళకి, కొద్దిగా దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళకి అవకాశం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చా అనేది. దీని విషయంలో నేను ఏమాత్రం సందేహం లేకుండా, మొహాటం లేకుండా ఖచ్చితంగా చెప్తాను, ఎప్పుడూ ఇవ్వకూడదు. మనం ఎప్పుడైతే మన బట్టలు వేరే వాళ్ళకి ఇస్తామో, మీరు చూడండి, ఎవరైనా చేతబడి చేయాలంటే బట్టలు కానీ, కర్చీఫ్ కానీ తీసుకుని జుట్టు కానీ గోళ్ళతో కానీ చేస్తారంటే, మనం వాడిన వస్తువులతో ఉండే దాంట్లో వేరే వాళ్ళకి వెళ్తే వాళ్ళ యొక్క ప్రభావం మనకి, మన యొక్క ప్రభావం వాళ్ళకి చేరుకుంటూ ఉంటుంది. అందుకు మనం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం వాడిన బట్టలు డైరెక్ట్గా ఎవరికి ఇవ్వకూడదు. దానికి ఇండైరెక్ట్గా ఎట్లా ఇవ్వాలో చెప్తాను మీకు. మీరు ఏ విధంగా వాడాలంటే, మీరు దేవుడి దగ్గర ఉంచిన పసుపు నీళ్ళు జల్లిన తర్వాత ఇవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఎవరినైనా పట్టుకోవాలనుకుంటే కుక్కకి జస్ట్ మీరు వాడిన కర్చీఫ్ అయినా వాసన చూపిస్తే వెళ్ళి కుక్క ఎంత దూరం అయినా వెళ్ళి పట్టుకుంటుంది. కుక్క అంటే భైరవుడు, మంత్రశాస్త్రంలో కుక్క అంటే భైరవుడు అనమాట. భైరవుడు ఎక్కడికైనా వెళ్ళి పట్టుకుంటాడు. భైరవుడు అంటే ఒక రకంగా శివుడి దగ్గర ఉండేవాడు కాబట్టి మంచి దేవుడు. వేరే విషయాలన్నిటికీ, అంటే దరిద్రానికి దగ్గర ఉండే విషయాలన్నిటికీ కూడా అనుకూలంగా మనం అది ఆహ్వానించినట్లు అవుతుంది. మీరు దేవుడి దగ్గర ఉంచిన పసుపు నీళ్లు జల్లిన బట్టలు 3 రోజుల తర్వాత ఎవరికైనా ఇవ్వచ్చు. అలాగే బట్టలకి మీరు కూడా చూడండి, ఎప్పుడైనా కూడా కుక్క కనుక మీరు మిమ్మల్ని గుర్తుపట్టకుండానో, దొంగలు గుర్తుపట్టకుండా ఉండాలంటే వాళ్ళ చుట్టుపక్కల పసుపు కానీ, లేకపోతే మిరియాల పొడి కానీ జల్లుతారు. అందువలన దాని యొక్క పవర్ అది గుర్తుపట్టలేకపోద్ది అనమాట. అందుకే మనం దైవ సంబంధమైన విషయంలో పసుపు. అలాగే అదృష్టరత్న ధారణ చేసిన వాళ్ళు ఏ పనైనా చేయొచ్చు. వాళ్ళు ఏ పని చేసినా కూడా వాళ్ళ వలన మంచిగా ఉంటుంది. అదృష్టరత్న ధారణ తర్వాత కూడా అన్ని వాళ్ళు మంచి, ఇది చేస్తేనే మంచి, ఇది చేస్తే చెడు అనేది ఉండదు. అదృష్టరత్న ధారణ తర్వాత వాళ్ళు చేసే ప్రతి పని వాళ్ళకి తెలియకుండానే మంచిగా తయారవుతుంది. కాబట్టి అదృష్టరత్న ధారణ చేసిన వాళ్ళు వాళ్ళ చేతితో ముట్టుకున్న తర్వాత 9 గంటల తర్వాత ఎవరికైనా దానం ఇవ్వచ్చు. అలాగే ఆ బట్టల విషయంలో ఏమాత్రం మొహాట పడాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే మన పిల్లలకి, మన ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి సంబంధించింది. కొన్ని తీవ్రమైన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంటుంది. కొన్ని రకాలైన, అంటే కొంతమంది తీవ్రమైన దేవతలకు ఇంట్లో పూజ చేస్తారు, వాళ్ళకి తెలిసి తెలియకుండా ఉగ్ర దేవతలకు పూజ చేస్తుంటారు. కొంతమందికి కొన్ని రకాల పాపాలు, శాపాలు ఉంటాయి. దాన్ని ఆహ్వానించినట్లుంది. అందుకోసం పసుపు నీళ్ళు జల్లిన తర్వాత 3 రోజుల తర్వాత మాత్రమే ఎవరికైనా దానం ఇవ్వండి. ఈలోగా దాని జోలికి వెళ్ళొద్దు. ఇది ఎందుకంటే మొహమాటం లేకుండా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీరు తెలిసి తెలియకుండా చేస్తే దానివల్ల వచ్చే మీరు ఏదో మంచి చేద్దాం అనుకుని మీరు చెడ్డలో పడొద్దు అనమాట. శుభం భూయాత్.